హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఈజీగా టిప్స్ తోటి నేను ఇక్కడ ఏ మెజర్మెంట్ పెట్టకపోతే ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు బ్లౌజ్ కటింగ్ చేస్తాను. ఇంకెందుకు లేటెస్ట్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ అనేది మనకెళ్ళి అంటే ఫోల్డింగ్ మనకెళ్ళి ఉంచుకొని వేసుకున్న తర్వాత కింద ఒక లైన్ డ్రా చేయాలి. అది ఎందుకంటే క్రాస్గా ఉంటాయి కాబట్టి ఆ క్రాస్ కోసం అని కట్ చేసేస్తాం. ఇప్పుడు తర్వాత పావించి పెట్టాలి నడుము బెల్ట్ కోసం. నడుము బెల్ట్ కుట్లు కోసం మనం లెంత్ తీసుకునేటప్పుడు పైన షోల్డర్ కాడి నుంచి వెనక డాట్ ఉంటుంది, దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం ఇలా కొలుచుకోవాలి. అది ఎక్కడ దాకా వస్తే దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పైకి పెట్టుకోవాలి. మన పైన షోల్డర్ పైన ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల కోసం ఇలా డ్రా చేసిన తర్వాతకి మనం నడుము లూజు చూసుకో. ఇది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, ఒక బాక్స్లా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నడుము లూజు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టుకాడికి ఒక మార్క్ చేస్తాను. అది ఎగ్జాక్ట్ అనమాట. మన ఖర్చులు ఇంతే ఉండాలి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ ఖర్చులు కూడా అంతే పెట్టుకొని 1 ఇంచ్ పెట్టుకోండి. ఎందుకంటే వెనక డాట్స్ వేసుకోవడం కోసం అన్నమాట. మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చెస్ట్ లూజు. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆ చంకకి ఈ చంక ఫోల్డ్ చేసి ఎలా చెస్ట్ లూజ్ చూస్తున్నాను. ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే కొంతమందిని మనం కరెక్ట్గా పెట్టాము, చెస్ట్ ఏంటి టైట్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. షోల్డర్ సంక డౌన్ కూడా మనం ఖర్చులు కాడి నుంచి ఫోల్డ్ చేసుకొని సంక డౌన్ తీసుకుంటాం కదా, తీసుకొని అది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఇంచులు వేస్ట్ లూజ్ తీసుకుంటాం కదా, 2 గీతలు పెట్టుకొని గీసేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీరు నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇది స్టార్ నెక్. నేను చూడండి షోల్డర్స్ పెట్టేస్తున్నాను. షోల్డర్స్ అలా పెట్టుకున్న తర్వాత అటు ఇటు ఖర్చులకి పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దీంట్లో మనం సంక రౌండ్ తీసుకుంటాం కదా, దానికోసం 1.5 ఇంచ్ అంటే ఒక గీత తర్వాత సగం, ఇంకో గీతలో సగం పెట్టేసుకొని రౌండ్ చేసేసుకోండి. ప్రతిదీ ఈ వీడియో మాత్రం అస్సలు 2 ఇంచులు 2 గీతలు మిస్ కాకండి, అసలు ఎక్కడ స్కిప్ చేయమాకండి. ప్రతిదీ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో. ఈ ఒక్క వీడియో చాలండి మీరు బ్లౌజ్ కట్ చేసుకోవడానికి. చంక ఎట్లా కొలుచుకోవాలి, చంక సరిపోయిందా లేదా అని మన పైన ఖర్చులు వదిలేసుకొని ఇక్కడ ఖర్చుల వరకు వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. చూసారా, కరెక్ట్గా వచ్చింది, లేదు కరెక్ట్గా రాలేదు, కొంచెం ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని అనుకున్నా కానీ ఎక్కువ వస్తేనేమో కిందకి చేయండి, తక్కువ వస్తేనేమో పైకి చేయండి. ఇలా మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం లెంత్ ఈ కప్ ఉంటుంది కదా, ఆ కప్ లెంత్ అనేది మనం 2 డాట్స్ని ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని ఖర్చులు ఉంచుకొని ఇది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది కొలుచుకుందాం. అసలు కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎన్ని ఇంచులు ఉంది, 2 ఇంచెస్ ఉందా, 2.5 ఉందా అనేది చూద్దాం. ఇది స్టార్ నెక్ అండి. స్టార్ నెక్ కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ తీస్తాం కదా, అక్కడ కార్నర్ దగ్గర ఎక్కువ తీస్తాం కాబట్టి మనకి కొంచెం స్టార్ నెక్ కాబట్టి అలా ఉంటుంది. మనం ఇలా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని 2 ఇంచులు 2.5 పెడుతున్నాను అని చెప్తున్నాను వేళ్ళతోటి. ఇలా నేను రౌండ్ చేసేసుకొని మళ్ళీ ఆ 2 ఇంచెస్లోకి కలిపేసిన తర్వాత మనం యాస్టీజ్గా బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ లూజు, లెంత్, చంక రౌండ్ ఇవి కొలుచుకోవాలి. ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది మనం కరెక్ట్గా తీసుకోకపోతే చెస్ట్ అనేది టైట్గా పట్టేసి అదొక నీట్గా ఉండదన్నమాట. మనం అంతా కరెక్ట్గా కట్ చేసాం కదా అనుకుంటాం, కానీ చెస్ట్ లూజ్ కొలవం అనమాట. చంక దగ్గర ఏం చేస్తాము, చంక సరిపోయిందా లేదా అని చూసుకోకుండా మనం కట్ చేస్తాం. కట్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ చంక దగ్గర ఇంకా టైట్గా ఉండటం వల్ల వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా దీన్ని కట్ చేసేసుకున్నాం కదా,
ఇక్కడ మనం డాట్ వేయడానికి కూడా ఇక్కడ మనం ఖర్చులకు డ్రా చేసిన ఖర్చుల నుంచి హాఫ్ పెట్టేసుకొని మనం దానికి లెంత్ వచ్చేసేమో పొడవు వచ్చేసేమో 4, ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ అంతే ఇక తీసేసుకోవాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ పైకి తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ సైడ్ కుట్లు వేసేటప్పుడు మనకి ముడతలు రాకోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసేద్దాం. హ్యాండ్స్ మనకి కొంచెం ఎల్బో హ్యాండ్స్ అన్నమాట, పెద్దవే, షార్ట్ హ్యాండ్స్ కాదు. ఇక్కడ మనం హ్యాండ్స్ ఇలా పరుచుకున్న తర్వాత మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి, హెమ్మింగా పైపింగా. హెమ్మింగ్కి పెట్టుకొని పైపింగ్ చేస్తే హ్యాండ్స్ ఎక్కువ వస్తాయి, పైపింగ్ అని పెట్టుకొని హెమ్మింగ్ చేస్తే హ్యాండ్స్ పొట్టిగా అవుతాయి. అందుకే ముందే డిసైడ్ అవ్వాలి. యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడికక్కడికి మార్క్స్ వేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా, మీకు అర్థం కాకపోతే ఇట్లా మనం మార్క్ చేసుకున్న దగ్గర స్కేల్ పెట్టేసుకొని దాంతో కరువు అనేది గీసుకోవచ్చు. మీరు కొత్త వాళ్ళు కాబట్టి కరువు స్కేల్స్ యూజ్ చేస్తే చాలా బెటర్ నన్ను అడిగితే. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని హ్యాండ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. టక్స్ ఇచ్చేసుకోండి, దాన్ని పక్కన పడేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన దాంట్లో మనం క్రాస్గా ఎటు వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. మొత్తం ఎక్కడ అతుకులు పడుకోకుండా ఎలా వస్తుంది క్రాస్ అనేది చూసుకొని మీరు దీన్ని సెట్ చేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. యాస్టీస్గా బ్యాక్ పార్ట్ వేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొత్తం కొలుచుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. పైకి అవ్వకుండా కిందికి అవ్వకుండా కరెక్ట్గా రావాలి అంటే మనం గీసుకున్న గీత మీదకి నెక్ లైన్ వచ్చే విధంగా చూసుకోవాలి. డౌన్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన మధ్యలోకి అక్కడ ఒక గీత గీసేసుకొని మనం వెనక ముందు దాంట్లో డాట్స్ వేస్తాం కదా, డాట్స్కి మన షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ½ ఇంచు అలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ½ ఇంచ్ అనేది ఫ్రంట్ లో తీసుకోవాలి మనం. ఇప్పుడు చెస్ట్ అనేది ఇక్కడ సరిపోతుందా లేదా అనేది, చెస్ట్ లెంత్ అనేది సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని వచ్చిన దగ్గరకు ఒక గీత మనం ఒక ½ ఇంచ్ అనేది ఖర్చులకు పెట్టుకోవాలన్నమాట. సైడ్ కూడా సరిపోతుందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఖర్చులకి అన్నిటికి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుల సైడ్లో ½ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. దీన్ని మనం కరువుగా గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం డాట్స్ కూడా మనం ఈ ఉక్సులు పట్టీ ఉంది కదా, ఆ ఉక్సులు పట్టీ కుట్టు అనేది మనం గీసుకున్న లైన్ మీదకి వచ్చిన తర్వాతకి మన షేప్ అనేది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి, డాట్ అనేది ఎక్కడ వస్తుందో చూసుకోవాలి, డాట్ వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలి, డాట్ బార్ ఎంత ఉందనేది చూసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజు పరంగా రావాలి అనుకుంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చిన దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎక్కువైతేనేమో ఫ్రంట్ అనేది బాగుండదు కాబట్టి మనం కరెక్ట్గా చూసుకొని కొలుచుకొని మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో లో తీయకపోతే మళ్ళీ మన హ్యాండ్స్ దగ్గర బుడగలు మన హ్యాండ్స్లో తీస్తాము, ఇక్కడ తీయకపోతే మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫ్రంట్ చెస్ట్ అనేది సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ చెస్ట్ అనేది మనం ఎక్కడైతే ఖర్చులకు పెట్టా ఆ ఖర్చుల దగ్గరికి వస్తుందా, ఆ ఖర్చులు ఈ ఖర్చులు సేమ్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. లేదు ఎక్కువ చెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ, అట్లా నేను చూపించాను కదా అట్లా కొంచెం తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం తీసుకోకూడదు. ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తీసుకోవాలి, ఒక ½ ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకుంటే ఆ లూజ్ తోటి వాళ్ళ చెస్ట్ అనేది సరిపోతుందన్నమాట. ఇక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ అన్నిటికీ సేమ్ ఒకే విధంగా ఖర్చులు వచ్చే విధంగా టక్స్ ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ కూడా సేమ్ మనం ఇక్కడ ఎంత ఇచ్చామో అక్కడ కూడా అంతే ఇచ్చుకోవాలి. మూడింటికి టక్స్ పెట్టేసుకున్న తర్వాత దీంతో మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్. ఈ వీడియో మీకు నచ్చింది కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.